హాయ్ అండి. ఆహ్, నమస్తే అండి. చాలామందికి ఈ మెసేజెస్ చేరే వరకు ప్లీజ్ షేర్ చేయండి. ఎందుకంటే మెసేజ్ చాలా ఇంపార్టెంట్ మెసేజ్ అండి. డాగ్స్ లవర్స్ అయితే ఖచ్చితంగా మీ వాట్సాప్ స్టేటస్ పెట్టుకోండి. నేను సబ్స్క్రైబర్స్ ఏమి అడుగుతలేను. బట్ ఏంటంటే దీనివల్ల ఈ మెసేజెస్ వల్ల ఎంతమంది చూస్తే ఈ మెసేజ్ అందరికి చేరాలని నా ఒపీనియన్ తప్ప ఇంకేం లేదండి. ఏంటంటే రీసెంట్‌లీ నేను ఒక డాగ్‌ని చూసానండి. రోడ్ యాక్సిడెంట్‌లో చనిపోయింది తను. సో, ఎందుకలా చనిపోయింది అంటే అది పెంచుకున్న కుక్క అండి. సో, దానికి బెల్ట్ తీసేసి అక్కడ ఎవరో ఏదో ఇన్ఫెక్షన్ సోకింది. సో, దాన్ని తీసుకొచ్చేసి రోడ్ మీద వదిలేసారండి. సో, వదిలేసాక అది దానికి ఫుడ్ ఫీడింగ్ తీసుకోవడం రాక వేరే కుక్కలు గాయపరిచాయి. ఫీడింగ్ ఆకలేసి వేరే కుక్కల దగ్గరికి వెళ్లి వెతుక్కుంటుంటే దాన్ని వేరే కుక్కలు గాయపరిచాయి. దాని నుంచి తప్పించుకోబోయి ఒక లారీ కింద పడిపోయిందండి. నిజంగా అది చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. నేను ఒకటే చెప్తానండి. మీకు డాగ్‌ని పెంచుకోవడం ఇష్టం లేకపోతే కొన్ని రోజులు పెంచుకున్నాక మీకు నచ్చట్లేదు డాగ్. అంటే లైక్ కొందరికి షెడ్స్ చేస్తాయి. అంటే ఇంట్లో టాయిలెట్ పోయడము, లేకపోతే కొంచెం పీకేయడము, డ్రెస్సులు పీకేయడము, చింపేయడం అలాంటివి చేస్తూ ఉంటాయి. దానివల్ల ఇరిటేషన్ వస్తది. నేను కాదనట్లేదు. మీకు పెంచుకోవాలనిపించట్లేదు. ఇప్పుడు ఈ డాగ్‌ని పెంచుకోవాలనిపించట్లేదు. సో, మీరు ఏం చేస్తారంటే మీకు ఆన్‌లైన్‌లో చాలా నంబర్స్ దొరుకుతాయండి అడాప్ట్ చేయడానికి. బ్లూ క్రాస్, రెడ్ క్రాస్ ఇలాంటి వాళ్ళకి ఇచ్చేస్తే మీరు వేరే వాళ్ళకి ఓనర్స్‌కి వాళ్ళు పెంచుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి బ్రీడ్స్ కావాలని పైసలు పెట్టి కొనుక్కోలేని వాళ్ళకి, అలాంటి వాళ్ళకి మీరు ఇస్తే హ్యాపీగా వాటిని పెంచుతారండి. కొన్ని రోజులు మీ గురించి బాధపడతాయి. బట్ తర్వాత అవి రియలైజ్ అయ్యి వాళ్ళకి అలవాటవుతుంది. బట్ ఏంటంటే ఇక్కడ పెద్ద డాగ్స్‌ని సేల్ చేయడానికి అంటే సేల్ చేయలేక సెంటర్స్‌కి అడ్రెస్ తెలియక ఇబ్బంది పడిపోతున్న వాళ్ళకి నేను త్వరలోనే వారి నంబర్స్ కూడా కనుక్కొని చెప్తానండి. బట్ ఒక్కటి ఆలోచించండి. మీరు ఇంట్లో పెరిగినప్పుడు మీ మమ్మీ, డ్యాడీ తోడు లేకపోతే మీకేమన్నా తెలుస్తుందా? తెలీదు. మీకంటూ నోరు లేదు, ఏం లేకపోతే మీకెలా తెలుస్తుంది చెప్పండి? అలాగే అవి కూడా గదండీ. ఒక్కసారి ఆలోచించండి. నోరు తెరిసి ఆకలేస్తుంది అని అడగలేని జీవుల్ని మీరు అలా రోడ్ పైన వదిలేస్తే వాటికి యాక్సిడెంట్స్ అవుతే ఎవరిది బాధ్యత? మీరెందుకు కొనుక్కుంటున్నారో నాకు తెలియట్లేదు. కొన్ని రోజులు పెంచుతారు. మురిపెంలో పెంచుతారు. తర్వాత వదిలేస్తున్నారు. ఎవరి కోసమండి? కొంచెం ఆలోచించండి ప్లీజ్. మీకలాంటి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదని పెంచుకోవడం అనుకుంటే, బ్లూ క్రాస్ వాళ్ళకి, రెడ్ క్రాస్ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళే వచ్చి తీసుకెళ్తారండి. వాళ్ళకి హెడప్స్ ఇచ్చేసేయండి. వాళ్ళ తర్వాత వేరే వాళ్ళకి హెడప్స్ ఇస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పెంచుకుంటారండి. కానీ అలా చేయకండి. ఎంత డాగ్స్‌లు చాలా యాక్సిడెంట్‌లయి చనిపోతున్నాయి. ప్లీజ్ ఈ మెసేజ్‌ని వీలంత వరకు త్వరగా షేర్ చేయండి. అలా ఎప్పుడు డాగ్స్‌ని ఇబ్బంది పెట్టకండి. వాటికి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఎందుకంటే వాళ్ళకి తినడానికి ఎలా తినాలో కూడా తెలీదు మీరు పెంచే విధానాన్ని బట్టే. ఏదో సెక్యూరిటీ పర్పస్ పెంచుకుంటారు. కొందరైతే మరీ దారుణంగా ఇంట్లో చలికి, వానకి తడిచేటట్టుగా గోర్ల మీద కడతారు. ప్లీజ్ మీరలా ఉండగలరా? ఒక్కసారి ఊహించుకోండి. అలా ఉండలేనప్పుడు మీరు కొంచెం వాటికి షెల్టర్స్ అనేది ఏర్పాటు చేయండి. దానికంటూ కొంచెం చలి ఎక్కువగా ఉన్నప్పుడు మీ ఇంట్లో గుమ్మం దగ్గర లోపలికి కట్టేసుకోండి. అలా ఉంటే వాటికి కొంచెం చలి తగలకుండా ఉంటది. ఇవన్నీ ఏంటంటే నా మెమోరీస్ అనమాట. అందుకే మీతో షేర్ చేసుకున్నాను. నా బెన్నీ ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు మా బెన్నీ జర్నీ అనమాట ఇది. చూడండి. ప్రతి దగ్గర కూడా మేము చాలా నీట్‌గా ఉంచుతాము. వాటికి కావాల్సిన ఫుడ్స్ ఇస్తాము. ఇవొక మెమోరీస్ నిజంగా మాకొక పిల్లల్లా అనిపిస్తాయి. మీకు అనిపిస్తే ప్లీజ్ మా మెసేజ్